కార్తీక పౌర్ణమి విశిష్టత. కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుడు సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందముతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయములో దీపారాధన చెయ్యడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకములో సుఖసౌఖ్యాలు, పరలోకములో ముక్తి లభిస్తాయి. పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది. సాధారణంగా కృత్తికా నక్షత్రం, కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంటాయి. ఈ నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తికా దీపం అనే పేరు కూడా ఉంది. కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజలు నిర్వహించాలి. ఉసిరి దీపం. పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యపు పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. 365 ఒత్తుల దీపం. కార్తీక పౌర్ణమున రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. రోజుకు ఒక ఒత్తు చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయములో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. శివుడి దర్శనం. పౌర్ణమి రోజు శివాలయములో పెట్టే ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మృత్యు అవతారంలో దర్శనమిస్తాడు. పాయసం నైవేద్యం. కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక పౌర్ణమి రోజు 4 వైపుల ఉండే దీపాన్ని వెలిగించాలి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది. హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసం కార్తికేయుడికి ప్రత్యేకమైనది. అలాగే తులసీమాత పుట్టినరోజు కూడా. అలాగే తులసి వివాహం లేదా
తులసి పూజ చెయ్యటానికి ఇది ఆఖరి రోజు. మహామృత్యుంజయ మంత్రం. కార్తీక పౌర్ణమి రోజు మహామృత్యుంజయ మంత్రం జపించాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సాయంకాల దీపం. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది. దీపం వెలిగించే అవకాశం లేని వాళ్ళు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా మంచి ఫలితం కలుగుతుంది. అశ్వమేధయాగం ఫలితం. ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధయోగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి. కార్తీక పౌర్ణమి నాడు నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు ఉసిరికొమ్మ కాయలతో పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతలు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈరోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది. ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు. పఠించవలసిన శ్లోకం. కీటాహం పతంగాహం మశకాచ వృక్షాహం జలే స్థలే యే నివసంతి జీవాహం దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినహం భవంతి టైం స్వవచాహి విప్రాహం. దీపం వెలిగించి దీపశిఖలో దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేసి పసుపో కుంకుమో అక్షంతలో వేయాలి. అది కార్తీక దీపం. దానికి నమస్కారం చేయాలి. ఆ రోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు. ఈ పవిత్రత దినాన విష్ణువాలయంలో స్తంభదీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచులవుతాయని విశ్వసిస్తారు. స్తంభదీపం పెట్టిని వారి పితృదేవతలకు నరక విముక్తి కలుగుతుందంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.